టార్గెట్ ఒలింపిక్స్, అది కుదరకపోతే కామన్వెల్త్ గేమ్స్, అదే కాకపోతే ఏషియన్ గేమ్స్, కనీసం ఖేలో ఇండియా గేమ్స్ అయినా నిర్వహిస్తాం అంటున్నారు సీఎం రేవంత్. కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయను కలిసిన సీఎం హైదరాబాద్ లో ఉన్న వసతులను వివరించారు. స్పోర్ట్స్ కు అందించే నిధులను కూడా పెంచాలని కోరారు. 2036 ఒలింపిక్సే టార్గెట్. భారత్లో నిర్వహించేందుకు మోదీ సర్కార్ ఇప్పటికే ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. అయితే భారత్లో ఎక్కడ జరుగుతాయి ఈ క్రీడలు? చైనాలోని బీజింగ్ లో జరిగినట్లు, ఫ్రాన్స్ లోని ప్యారిస్ లో నిర్వహించినట్లు 2036 ఒలింపిక్స్ భారత్కొస్తే ఏ నగరం ఆతిథ్యం ఇస్తుంది అనేది ఇంకా క్లారిటీ లేదు. అయితే ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ ఒలింపిక్స్ పై కన్నేశారు. అంతర్జాతీయ క్రీడలను హైదరాబాద్ లో నిర్వహించాలని కోరుతున్నారు. కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయను కలిసిన రేవంత్ జాతీయ, అంతర్జాతీయ క్రీడల నిర్వహణకు అవసరమైన మౌలిక వసతులు తెలంగాణలో ఉన్నాయని తెలిపారు. హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్, సరూర్ నగర్ స్టేడియం, ఎల్బీ స్టేడియం, కేవీబీఆర్ ఇండోర్ స్టేడియం, ఓయూ క్యాంపస్, జిమ్ఖానా గ్రౌండ్, హుస్సేన్ సాగర్ తదితరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఈత కొలనులు, మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియాలు, సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్స్, షూటింగ్ రేంజ్, ఫుట్బాల్ గ్రౌండ్స్, స్కేటింగ్ ట్రాక్స్, వాటర్ స్పోర్ట్స్, ఇతర క్రీడలకు వసతులున్నాయని కేంద్ర మంత్రి మాండవీయకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో వివిధ కేటగిరీల 5 స్టార్ హోటళ్లు ఉన్నాయని, విమాన, రైలు సర్వీసులతో అనుసంధానమై ఉందని తెలిపారు. 2002లో నేషనల్ గేమ్స్, 2003లో ఆఫ్రో ఏషియన్ గేమ్స్, 2007లో ప్రపంచ మిలిటరీ గేమ్స్ హైదరాబాద్ వేదికగా జరిగిన విషయాన్ని కేంద్ర మంత్రి దృష్టికి ముఖ్యమంత్రి తీసుకువెళ్లారు. కేంద్ర మంత్రి మాండవీయను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర పర్యాటక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కలిశారు. తమ వినతులు, సూచనలను పరిగణలోకి తీసుకుని భవిష్యత్తులో ఒలింపిక్స్, ఏషియన్ గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్ తెలంగాణలో నిర్వహించే అవకాశం ఇప్పించాలని, 2025 జనవరిలో నిర్వహించే ఖేలో ఇండియా యూత్ గేమ్స్ కు హైదరాబాద్ కు అవకాశం ఇవ్వాలని కేంద్ర మంత్రి మాండవీయకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో యువత క్రీడా నైపుణ్యాలు వెలికి తీసేందుకు స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి మాండవీయకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. స్పోర్ట్స్ యూనివర్సిటీలో క్రీడలకు సంబంధించిన అన్ని రకాల శిక్షణ, పరిశోధనలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. విశ్వవిద్యాలయం ఏర్పాటుకు అవసరమైన ఆర్థిక సాయం అందజేయాలని మాండవీయను కోరారు. క్రీడా వసతుల అభివృద్ధి కోసం ఖేలో ఇండియా పథకం కింద విడుదల చేసే నిధుల మొత్తాన్ని తెలంగాణకు పెంచాలని విన్నవించారు. జీఎంసీ బాలయోగి స్టేడియం, షూటింగ్ రేంజ్, ఎల్బీ స్టేడియం, హకీంపేటలోని స్పోర్ట్స్ స్కూల్, సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం అభివృద్ధికి సమర్పించిన డిపిఆర్లను ఆమోదించాలని కేంద్ర మంత్రిని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. మరోవైపు కేంద్ర టెలికాం, కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. టీ ఫైబర్ ప్రాజెక్టును భారత్ నెట్ ఫేజ్ 3గా మార్చేందుకు సమర్పించిన డిపిఆర్ ను ఆమోదించాలని సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు. ఆప్టికల్ ఫైబర్ ద్వారా అన్ని గ్రామ పంచాయతీలు, మండలాలు, జిల్లాలకు నెట్వర్క్ కల్పించడం టీ ఫైబర్ లక్ష్యమన్నారు. టీ ఫైబర్ ప్రధాన ఉద్దేశం 65,000 ప్రభుత్వ సంస్థలకు G2G, G2C సేవలు అందిస్తామని రేవంత్ చెప్పారు.